కవితక్క ఏమన్నా మాట్లాడితే ఎంబడే మంత్రులు అటాక్ అవుతారు. కొండా సురేఖ గారు కావచ్చు, లేకపోతే సీతక్క కావచ్చు, ఎంబడే కవితక్కకు మంచిగా అరుచుకుంటారు. మహేందర్ రెడ్డిని తప్పించాలి. ఏపీ వ్యక్తి రామ్మోహన్ రావును సభ్యుడిగా ఎలా నియమించారు? విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారులు పెత్తనం ఏంటి? కవిత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యువతకు ఎలా న్యాయం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి తీవ్రంగా దూషించారని గుర్తు చేశారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మహేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కోరుతూ త్వరలోనే గవర్నర్కు వినతి పత్రం ఇస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ మెంబర్ రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఆయన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు ఎలా న్యాయం చేశారో సీఎం సమాధానం ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని టీఎస్పీఎస్లో నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని మెంబర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేశారని కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ దానిపై సంతకాలు చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక డిపెండెంట్ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. విద్యుత్ సంస్థలో 4 డైరెక్టర్లు నియమిస్తే అందులో 3 ఆంధ్ర వారే ఉన్నారని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, ఆయన పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి కవితక్క అంటా ఉంది. ఇప్పుడు ఆయన ఒకసారి అవినీతి చేసిండే అనుకుందాం. ఈ 2 నెలల కాలం పాటు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి అయితే పాల్పడలే కదా. ఒకవేళ అవినీతికి ఎంకరేజ్ చేసిన వారు ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా డీజీపీగా పనిచేసిండు. అంటే మీకు తెలియకుండా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డా? ఇప్పుడు కవితక్క మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి, ఆయన తప్పిదాల వల్ల దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు. పేపర్ లీకేజ్ వల్ల. పేపర్ లీకేజ్ అనొద్దు, దాన్ని పొరపాటు పేపర్ని అమ్ముకోవడం వల్ల. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు చేసే పరిపాలన, వీళ్ళు చేస్తేనే సంసారం అయింది, పక్కనోడు చేస్తే వ్యభిచారం అవుతా ఉంది సింపుల్గా. ఆనాడు ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని డీజీపీగా నియమించినప్పుడు వీళ్ళకు మహేందర్ రెడ్డి మంచిగా కనిపించిండు. కానీ వీళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టుకోగానే ఇప్పుడు మహేందర్ రెడ్డి అంటే ఆయన అవినీతి పరుడు, కల్వకుంట్ల కవితకు అట్లా కనిపిస్తూ ఉన్నారు. ఇవి మాట్లాడుతుంది మళ్ళా. ఎంబడే కౌంటర్. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే డీజీపీని ఎందుకు చేశారని చెప్పి కొండా సురేఖ గారు అడుగుతారు. దీనికి సమాధానం చెప్పు మరి. కవిత కామెంట్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్. ఆయనేమైనా మీలా లిక్కర్ స్కామ్ పేపర్లు లీక్ చేశారని చెప్పి కథం. ఒక మాట అంటివి, 2 మాటలు అనిపించుకుంటువి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిపై కవిత చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే మీ ప్రభుత్వ హయాంలో డీజీపీ పోస్టులో ఎలా కూర్చోబెట్టారు? ఆయన 36 ఏళ్ల పాటు అనేక హోదాల్లో ప్రభుత్వ సేవ చేశారు. మీలా లిక్కర్ స్కామ్ చేశారా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారా అని సెటైర్ వేశారు. 10 ఏళ్లు తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు, యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు, నిధులు నియామకాలపై నిర్లక్ష్యం చేశారు, 10 ఏళ్లు పాలించి ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టులను పెంచి పోషించే కల్వకుంట్ల కుటుంబమని ఫైర్ అయ్యారు. కారుణ్య నియామకాలపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు, అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వాళ్ళదే, సింగరేణి నిధులను మళ్లించింది ఎవరు, సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు అని ప్రశ్నించారు. ఈసారి ప్రెస్ మీట్ పెట్టే ముందు గత మీ పాలన గుర్తు చేసుకొని మాట్లాడాలని కవితకు చురకలు అంటించారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదని అప్పుడే ప్రభుత్వంపై నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై తప్పకుండా ఎంక్వైరీ ఉంటుందని చెప్పి కొండా సురేఖ గారు కల్వకుంట్ల కవితకు కౌంటర్ ఇచ్చారు. పుసపుస ఆమెకు ఏమి తెలుసో తెలియకనో గత 10 సంవత్సరాల కాలం పాటు ఆ పాలన, ఆ నిర్బంధము, ఆ విధ్వంసం మర్చిపోయారు. ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా చిన్న తప్పిదాలు చేయగానే ఎంబడే అటాక్ అవుతూ ఉంది. ఆమె ఒక్క మాట అంటే 2 మాటలు అయిపోయాయి. ఎందుకు అనవసరంగా ఇజ్జత్ తీసుకుంటున్నావు? ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? ఒక మాట అనడం ఎందుకు? 2 మాటలు మళ్ళీ అనుకోవడం ఎందుకు? పుసపుసను వంటివి. ఆయన ఏమైనా మీలా లిక్కర్ స్కాము పేపర్ లీక్ చేశారా అని చెప్పి కథ అని చేయలే కదా. సరే, ఆయన పైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారని చెప్తున్నారు. దానిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. లేకపోతే మీ పార్టీ మీద కూడా ఇంకా వ్యతిరేకత, ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కవితక్క ఏమన్నా మాట్లాడితే ఎంబడే మంత్రులు అటాక్ అవుతారు.
కొండా సురేఖ గారు కావచ్చు, లేకపోతే సీత కావచ్చు, ఏంబడే కవితకు మంచిగా అరుచుకుంటారు. మహేందర్ రెడ్డిని తప్పించాలి. ఏపీ వ్యక్తి రామ్మోహన్ రావును సభ్యుడిగా ఎలా నియమించారు? విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారులు పెత్తనం ఏంటి? కవిత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యువతకు ఎలా న్యాయం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని రేవంత్ రెడ్డి తీవ్రంగా దూషించారని గుర్తు చేశారు. గురువారం ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మహేందర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని కోరుతూ త్వరలోనే గవర్నర్కు వినతి పత్రం ఇస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ మెంబర్ రామ్మోహన్ రావు తెలంగాణకు చెందిన వ్యక్తి కాదని, ఆయన ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు ఎలా న్యాయం చేశారో సీఎం సమాధానం ఇవ్వాలన్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని టీఎస్పీఎస్లో నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని మెంబర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేశారని కాంగ్రెస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘాలు, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ దానిపై సంతకాలు చేశారని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక డిపెండెంట్ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించిందన్నారు. విద్యుత్ సంస్థలో 4 డైరెక్టర్లు నియమిస్తే అందులో 3 ఆంధ్ర వారే ఉన్నారని చెప్పి కవితక్క మాట్లాడుతుంది. బాగానే ఉంది. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, ఆయన పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని చెప్పి కవితక్క అంటా ఉంది. ఇప్పుడు అవినీతి ఆయన ఒకసారి అవినీతి చేసిండే అనుకుందాం. ఈ 2 నెలల కాలం పాటు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి అయితే పాల్పడలే కదా. ఒకవేళ అవినీతికి ఎంకరేజ్ చేసిన వారు ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా డీజీపీగా పనిచేసిండు. అంటే మీకు తెలియకుండా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డా? ఇప్పుడు కవితక్క మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డి, ఆయన తప్పిదాల వల్ల దాదాపు 30-40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు. పేపర్ లీకేజ్ వల్ల. పేపర్ లీకేజ్ అనొద్దు, దాన్ని పేపర్ని అమ్ముకోవడం వల్ల. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలం పాటు వీళ్ళు చేసే పరిపాలన, వీళ్ళు చేస్తేనే సంసారం అయింది, పక్కనోడు చేస్తే వ్యభిచారం అవుతా ఉంది సింపుల్గా. ఆనాడు ఇదే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని డీజీపీగా నియమించినప్పుడు వీళ్ళకు మహేందర్ రెడ్డి మంచిగా కనిపించిండు. కానీ వీళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టుకోగానే ఇప్పుడు మహేందర్ రెడ్డి అంటే ఆయన అవినీతి పరుడు, కల్వకుంట్ల కవితకు అట్లా కనిపిస్తూ ఉన్నారు. ఇవ మాట్లాడుతుంది మళ్ళా. ఇగో ఎంబడే కౌంటర్. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే డీజీపీని ఎందుకు చేశారని చెప్పి కొండా సురేఖ గారు అడుగుతారు. దీనికి సమాధానం చెప్పు మరి. కవిత కామెంట్లకు మంత్రి కొండా సురేఖ కౌంటర్. ఆయనేమైనా మీలా లిక్కర్ స్కామ్ పేపర్లు లీక్ చేశారని చెప్పి కథం. ఒక మాట అంటివి 2 మాటలు అనిపించుకుంటువి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని